మనుషులు కోరుకుంటారు ఏంటంటే, కానీ శాంతి గురించి, పవిత్రత గురించి చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు. శాంతి కావాలంటే మనకెక్కడ దొరుకుతుంది, సుఖం కావాలంటే మనకెక్కడ దొరుకుతుంది, ఆనందం కావాలంటే ఈ గృహస్థంలో లేకపోతే ఈ కలియుగ ప్రపంచంలో, ఈ టెన్షన్ ప్రపంచంలో మనకెక్కడ దొరుకుతుంది అనుకోరు. కానీ భగవంతుడు సహజమైన మార్గం మనకు చూపిస్తున్నారు. ఏంటది? ఎల్లప్పుడూ కూడా రోజంతా ఏ కర్మలు చేసుకున్నా మనం ఎలా ఎలా భావిస్తున్నామో అలా తయారవుతాం. అంటే ఎలా మనం భావిస్తామో అలా మనం తయారవుతాం. కాబట్టి మనం భావించాల్సింది, మనం చూడాలి, మనం ఏ కర్మలు చేస్తున్నా మన రుచి, మన దృష్టి, మన శుద్ధి అన్నీ ఎలా ఉండాలి? దాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. కానీ ఓపిక వస్త్రాలు దొంగలించి ఇలాంటి కుంటి పనులేసి శ్రీకృష్ణుడు చెయ్యరు. శ్రీకృష్ణుడు అంత రాజకుమారుడు, అంత గుణవంతుడు. ఇప్పుడు ప్రపంచంలో అలాంటి పనులు చేస్తే అలాంటి వారికి ఎన్ని రకాలుగా చేస్తారు మనిషి. ఇలాంటి వ్యక్తి అంటారు. మరి శ్రీకృష్ణుడికి ఎందుకు అలా చెప్పారు అంటే